Hello, welcome to Quantum Online Academy. This is your Dr. Nagaraju Pendam. Today we have to discuss one more important current thing, that is the science and technology issue we have to discuss. That is Hyderabad based company only. Anant Technology Limited's satellite to boost the digital India's digital network. Anant Technology Limited's satellite to boost the India's digital technical network. This is very important application. Once you have to see what is that. Anant Technology Limited becomes the first private Indian satellite operate to provide the GSO, geosynchronous orbit, geostationary orbit, geosynchronous orbit అని మనకు రెండు రకాలైనటువంటి ఆర్బిట్లు ఉంటవి. మొట్టమొదటిసారిగా ఒక ప్రైవేట్ సెక్టర్లో అనంత్ టెక్నాలజీ లిమిటెడ్ it becomes the first private Indian satellite operate to provide a GSO, geosynchronous orbit communication satellite services. Indian National Space Promotion and Authorization Center INSpace, Indian National Space Promotion and Authorization Center has announced హైదరాబాద్ బేస్డ్ అనంత్ టెక్నాలజీస్ లిమిటెడ్, హైదరాబాద్కు సంబంధించినటువంటి అనంత్ టెక్నాలజీస్ లిమిటెడ్ యాజ్ ద బెనిఫిషరీ ఆఫ్ ద అనౌన్స్మెంట్ ఆఫ్ ఆపర్చునిటీ ఎనేబులింగ్ యాక్సెస్ టు ఇండియన్ ఆర్బిటల్ రిసోర్సెస్ ఫర్ నాన్ గవర్నమెంట్ ఎంటిటీస్. సో భారతదేశానికి చెందినటువంటి ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ ఒకటి అనౌన్స్ చేసింది. హైదరాబాద్కి సంబంధించినటువంటి అనంత్ టెక్నాలజీస్ లిమిటెడ్ బెనిఫిట్ పొందింది. ఏం బెనిఫిట్ పొందింది అంటే అనౌన్స్మెంట్ ఆఫ్ ఆపర్చునిటీ యాక్సెస్ టు ద ఇండియన్ ఆర్బిటల్ రిసోర్సెస్ ఫర్ నాన్ గవర్నమెంట్ ఎంటిటీస్. సో ఇండియాలో భారతదేశానికి చెందినటువంటి ఆర్బిటల్ రిసోర్సెస్ను ఇది యాక్సెస్ చేయడానికి దీనికి పర్మిషన్ ఇవ్వడం అనేది జరిగింది. అనంత్ టెక్నాలజీస్ లిమిటెడ్, బాగా గుర్తుపెట్టుకోండి. అనంత్ టెక్నాలజీస్ లిమిటెడ్ విల్ అండర్టేక్ ద ఎండ్ టు ఎండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ విచ్ ఇంక్లూడ్స్ ద డెవలప్మెంట్, లాంచ్, ఆపరేషన్ ఆఫ్ మల్టీ బీమ్ హై త్రూపుట్ కేఏ బ్యాండ్ కమ్యూనికేషన్ శాటిలైట్. శాటిలైట్ లాంచ్ చేయడానికి, శాటిలైట్ను ఆపరేషన్ చేయడానికి, శాటిలైట్ నుంచి వెళ్ళి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి ఒక ప్రైవేట్ కంపెనీకి ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ ఆథరైజేషన్ సెంటర్ అనేది పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. ద ప్రాజెక్ట్ ఎయిమ్స్ టు బ్రింగ్ ద కమ్యూనికేషన్ గ్యాప్ ఇన్ అండర్ సర్వ్డ్ రీజన్స్ ఆఫ్ ఇండియా, పర్టికులర్లీ ఇన్ రూరల్ ఏరియాస్ వేర్ యాక్సెస్ టు రిలయబుల్ ఇంటర్నెట్ అండ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ ఇన్ ఆఫెన్ లిమిటెడ్. ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటిది అంటే ఎక్కడైతే శాటిలైట్ యాక్సెస్ లేని ఏరియాలు ఉన్నాయో భారతదేశంలో, శాటిలైట్ యాక్సెస్ లేని ఏరియాలు పర్టికులర్లీ రూరల్ ఏరియా, గ్రామీణ ప్రాంతాలు కానీ, వేర్ యాక్సెస్ టు రిలయబుల్ ఇంటర్నెట్ లేని ప్లేస్లో, టెలికమ్యూనికేషన్ లేని ప్లేస్లో ఇది వాడడం అనేది జరుగుతుంది. సో ఫార్మర్ ఇస్రో సైంటిస్ట్ అయినటువంటి డాక్టర్ సుబ్బారావు పౌలూరి, ఫౌండర్ ఆఫ్ ద అనంత్ టెక్నాలజీస్ లిమిటెడ్, అంటే ఇస్రోలో సైంటిస్ట్గా చేసినటువంటి వ్యక్తి ఒక అనంత్ టెక్నాలజీ లిమిటెడ్ అనేటటువంటి సంస్థను స్థాపించిండు. దానికి ఎవరు స్థాపించారు, ఫౌండర్ అని అడుగుతారు, చాలా ఇంపార్టెంట్, డాక్టర్ సుబ్బారావు పౌలూరి. తర్వాత దీనికి చైర్మన్ ఎవరున్నారు, ఇన్స్పేస్ చైర్మన్ ఎవరున్నారు అంటే పవన్ గోయంకా అనేటటువంటి వ్యక్తి ఇన్స్పేస్ చైర్మన్ ఉన్నాడు. ఈ ఇన్స్పేస్ చైర్మనే ఈ అనంత్ టెక్నాలజీ లిమిటెడ్కు పర్మిషన్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఒకసారి చూడండి, జియో స్టేషనరీ ఆర్బిట్, ఇవన్నీ మన రాకెట్లు అన్నీ కూడా ఇక్కడ ఉండేవి జియో స్టేషనరీ ఆర్బిట్. ఈ జియో స్టేషనరీ కాకుండా ఇప్పుడు కొత్తగా ఒక ఆర్బిట్ను మనం చూసుకోవాల్సింది, జియో సింక్రోనస్ ఆర్బిట్. ఇది జియో సింక్రోనస్ ఆర్బిట్, రైట్. జియో స్టేషనరీ ఆర్బిట్, జియో సింక్రనస్ ఆర్బిట్. జియో సింక్రనస్ ఆర్బిట్లో ఉన్నటువంటి శాటిలైట్ నుంచి ఇన్ఫర్మేషన్ అంతటి కూడా గ్యాదర్ చేయడానికి మనకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు అంటే సో ఇన్స్పేస్ అనేటటువంటి సంస్థ మనకు పర్మిషన్ ఇవ్వడం అనేది జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. సో ప్లీజ్ లిజన్ అవర్ యూట్యూబ్ ఛానల్
and subscribe to your friends. Like this, so many science and technology topics I will teach to you. So please share and subscribe and like bell button, right? Thank you so much.